సరే బూట్స్ వేసుకున్న డ్రెస్ అయ్యాను. అయితే నా ప్యాంట్స్లో బాగా ముడతలున్నాయి, ఎందుకంటే చాలా పొడుగ్గా ఉంది. ఓకే, అంటే నేను నా పూర్తి డ్రెస్ని మార్చాలి. మార్చి వేసాం, ఇప్పుడు బాగుంది. అయితే కొంచెం వింతగా ఉంది, చివరి నిమిషంలో అది సరిగ్గా ఉంది. నిన్న ఇక్కడికి వచ్చాం, నేను నా సందేశాన్ని మర్చిపోయాను. హోటల్ రూమ్లోనే వదిలేసాం. తెలుసా, అసలైతే ఎక్కువగా వాడను, కానీ అది నాకు కావాలి. ఒకవేళ అవసరమైతే అందుకే అది ఉండాలి. అప్పుడు నేను ఎలా అంటే తిరిగి హోటల్కి వెళ్ళి సందేశాన్ని తేవాల్సిందే. తర్వాత నేను నా బోధించడానికి వచ్చే ముందు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళాను. ఈ సిలీ మైక్రోఫోన్ పెట్టుకుంటాను, ఈ వైర్లు, ఈ సరంజామా అంతా. తెలుసా, ఒక వైర్ని బయటకు లాగి అన్నీ కలిపి తీయాలి. నేను మెయిన్ వైర్లో ఒక దాన్ని లాగితే అది టాయిలెట్లో పడిపోయింది. చిన్న ఆటంకాలు చూడండి. వీటన్నిటికీ మధ్యలో విషయం ఏమిటంటే, నాకు తెలీదు మీరు గుర్తించారో లేదో, నేను శాంతంగా నిమ్మళంగా ఉండడం ఎంత ముఖ్యమో. నిజాయితీగా, నిజంగా. అపవాది మిమ్మల్ని అప్సెట్ చేయడానికే సెట్ చేస్తాడు. నిజం ఏమిటంటే, చెప్పేది వినండి, నిజం ఏమిటంటే మనం అప్సెట్ అవగానే భావుకంగా అవుతాము, దేవుడి నుంచి వినడం మానేస్తాం.